శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అబద్ధం చెప్పే వారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా? కర్మల లెక్క ఎలా తీస్తారో తెలుసా? గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన తర్వాత అతని ఆత్మ యమలోకానికి చేరుకొని గత జన్మలో చేసిన పాపాలకు తగిన శిక్ష అనుభవించాల్సిందే. అబద్ధం చెప్పేవారు, ఇతరులను మోసం చేసేవారు తప్తకుంభ నరకంలో శిక్షకు గురవుతారు. ధర్మబద్ధంగా జీవించాలి, ఎందుకంటే పాపాలకు తప్పకుండా శిక్ష విధించబడుతుంది. గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన తర్వాత అతని ఆత్మ యమరాజు ఆస్థానానికి చేరుకుంటుంది. అక్కడ ఆత్మ గత జన్మలో చేసిన పాపాలకు తగిన శిక్ష విధించబడుతుంది. అబద్ధం చెప్పేవారు తప్తకుంభ నరకంలో శిక్షించబడతారు. ప్రతి కర్మకు తగిన ఫలితం తప్పకుండా అనుభవించాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ఏ పనులు చేసినా అవన్నీ లెక్కించబడతాయి. మరణం తర్వాత మంచి చెడు పనులకు తగిన ఫలితాలు అనుభవించాలి. గరుడ పురాణం ఈ విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. ఇది హిందూ మతంలోని 18 మహాపురాణాలలో ఒకటి. ఇందులో జననం, మరణం, స్వర్గం, నరకం, యమలోకం, పునర్జన్మ, అధోగతి వంటి విషయాలు వివరంగా వివరించబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం చెడు పనులు చేసిన వారికి ఆత్మ నేరుగా నరకానికి వెళ్తుంది. అక్కడ వారికి భయంకరమైన శిక్షలు విధించబడతాయి. ఈ విషయాన్ని వినగానే భయం కలుగుతుంది. గరుడ పురాణం ప్రకారం 16 రకాల నరకాల గురించి వివరంగా చెప్పబడింది. ప్రతి వ్యక్తి తన పాపాలకు అనుగుణంగా శిక్ష అనుభవించాలి. ఎవరైనా చనిపోతే యమదూతలు అతని ఆత్మ యమరాజు ఆస్థానానికి తీసుకెళ్తారు. అక్కడ చిత్రగుప్తుడు ఆత్మ చేసిన కర్మల లెక్క చూపిస్తాడు. అతని ఆత్మకి ఏ శిక్ష విధించాలనే నిర్ణయం కర్మల ప్రకారం తీసుకుంటారు. కాబట్టి జీవితంలో ఎప్పుడూ మంచి పనులు చేయాలి. ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా ఉండాలి. అబద్ధం చెప్పేవారికి నరకంలో ప్రత్యేక శిక్ష ఉంటుంది. ఈ లోకంలో అబద్ధం చెప్పడం వల్ల తప్పించుకోవడమే కానీ మరణం తర్వాత తప్పించుకోవడం అసాధ్యం. యమరాజు ఆస్థానంలో ప్రతి ఒక్కరికి వారి పాపాలకు తగిన శిక్ష ఖచ్చితంగా విధించబడుతుంది. అబద్ధం చెప్పేవారిని యమరాజు తప్పకుండా తప్తకుంభ నరకానికి పంపిస్తాడు. అక్కడ మండుతున్న నూనె, ఇనుప పొడి నిండిన వెండి కుండలు ఉంటాయి. మరణదూతలు పాపాత్మలను ఆ వేడి కుండలో పడేస్తారు. ఈ శిక్ష భయంకరంగా ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ మంచి పనులు చేయాలి. ఇతరులకు సహాయం చేయాలి. అబద్ధం, మోసం, ఇతరులను బాధ పెట్టడం వంటివి చేయకూడదు. గరుడ పురాణం ప్రకారం మనం జీవితంలో ఎలాంటి పనులు చేస్తామో వాటి ప్రభావం మరణం తర్వాత కూడా ఉంటుందని చెప్పబడింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.